నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది బెంగళూరుకి చెందిన అనితా సోమనాథ్ గారి అద్భుతం. ఇది మేము 2000 సంవత్సరంలో వ్యక్తిగత దర్శన సమయంలో మొదటిసారిగా శ్రీ అమ్మా భగవాన్ని కలిశాము. ఆ సమయంలో నా కూతురు 4వ తరగతి చదువుతుంది. అది మొదటిసారి అయినందున శ్రీ భగవానుని ఏమి అడగాలో ఆమెకు తెలియలేదు. నీకు ఏమి కావాలి అని శ్రీ భగవాన్ ప్రశ్నించారు. సముద్ర తీరానికి దగ్గరలో తనకి ఇల్లు కావాలని చెప్పింది. శ్రీ భగవాన్ నవ్వుతూ దానికోసం ఆమె చదువుకోవాలని చెప్పారు. ఆ సమయంలో నా కుమార్తె పాఠశాలలో కష్టపడింది కాబట్టి తనకు చదువు ఇష్టం లేదని చెప్పింది. ఆమె బిఎస్సి, ఎంఎస్సి, పిహెచ్డి చదువుతుందని శ్రీ భగవాన్ ఆమెతో చెప్పారు. డిగ్రీలు మరియు కోర్సుల జాబితా చెప్తున్నారు. ఆమె ఆ సమయంలో కోర్సులను గ్రహించలేదు. లేదు భగవాన్, నేను అంతగా చదువుకోలేను అని ఆమె సమాధానమిచ్చింది. నువ్వు కాలేజీకి వెళ్ళు, నేను చూసుకుంటాను అన్నారు శ్రీ భగవాన్. చివరికి నా కుమార్తె తన బిఎస్సి, ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసింది మరియు ప్రస్తుతం ఆమె పోస్ట్ డాక్టోరల్ అధ్యయనాలను కొనసాగిస్తోంది. మేము వెనక్కి తిరిగి చూస్తే మా జీవితంలో అనుగ్రహం ఎలా ప్రవహించిందో గుర్తించడం అసాధ్యం. నా కుమార్తెతో మాత్రమే కాదు, నా కొడుకు, జీవిత భాగస్వామి మరియు నాతో కూడా. శ్రీ పరంజ్యోతి కల్కి ఎప్పటికీ మీ దివ్య కమల పాదాల వద్ద అనంత కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.